జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మనల్ని నిద్రలో వేసిన టాచి ఎవడో ఒకటి తిడుతున్నాడు అనుకుందాం. ఆ తిట్టే ఓడే మళ్ళీ మనల్ని కీర్తించే రోజు వస్తే, అంటే పొగిడే రోజు వస్తే ఎట్లుంటుంది? అప్పుడు దాకా వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడి తిడతా ఉంటే పండగ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాడు ఇప్పుడు మనల్ని పొగుడుతూ ఉంటే ఆ పక్కన వాళ్ళకి ఎట్లుంటుందా? ఇంకేం చెప్తాలి, ఒకసారి న్యూస్ చూడండి. మరొకసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రఘురామ్ రాజన్ అయితే పొగడ్తలతో ముంచెత్తినాడు. పాయింట్ అయితే ఇదే. రఘురామ్ రాజన్ తెలుసు కదా మీకు, ప్రముఖ ఆర్థికవేత్త, అత్యున్నత స్థాయి ఆర్థికవేత్తల్లో ఈయన కూడా ఒకరు. ఈ రఘురామ్ రాజను మన ఆర్బీఐకు గవర్నర్గా, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఉన్నది కదా, రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్గా 3 సంవత్సరాల పాటు పనిచేశారు. 2013 నుంచి 2016 వరకు మన 23వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. అంటే 23వ రిజర్వ్ బ్యాంక్ అంటే మన దేశంలో 23 రిజర్వ్ బ్యాంకులు ఉన్నాయని కాదు, 23వ గవర్నర్గా అనమాట. అర్థమైందా? ఈయనను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించింది ఎవరు తెలుసా? సాక్షాత్తు రాజమాత అయినటువంటి సోనియా గాంధీ గారే, ఆవిడే. అందుకే ఈ రఘురామ్ రాజను కాంగ్రెస్ పార్టీకు కార్యకర్త మారి వ్యవహరిస్తూ ఉన్నాడు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా 2016లో ఈ రఘురామ్ రాజను తన పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఈ రఘురామ్ రాజన్ అయితే నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తానే వచ్చాడు. మోడీ ప్రభుత్వం తీసుకునే ఆర్థిక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉన్నాడు. అప్పట్లో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సహజంగా ఈయన మామూలుగానే ఒక పెద్ద ఆర్థికవేత్త, దాంతో ఈయన మాటలకు మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యతనైతే ఇస్తా ఉన్నది. ఒక పక్క నరేంద్ర మోడీ గారు భారత్లో తయారీ రంగాన్ని, టెక్నాలజీను, అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ మేక్ ఇన్ ఇండియాను, ఆత్మనిర్భర్ భారత్ వంటి ఈ విధానాలను తీసుకొస్తూ ఉంటే, భారత్ చైనా లాగా తయారీ రంగంలో అభివృద్ధి చెందలేదని భారత సర్వీస్ సెక్టార్ పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని చెప్తా ఉన్నాడు ఈ అపర మేధావి. అంటే సర్వీస్ సెక్టార్ అంటే అధికారికంగా కూలి పని చేయడం లాంటిది. ఈ విషయం రఘురామ్ రాజన్ కూడా బాగా తెలుసు. కానీ కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతోటి మోడీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఇతను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ, ఎవరా యువనేత, మన పెద్ద సారు, మామూలు కూడా కాదు, ఆయన మన దేశానికి ప్రతిపక్ష నేత అయినటువంటి ఒక అపర మేధావి అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈయన కూడా ఒక గొప్ప మేధావి అని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఒక గొప్ప విజన్ ఉండదని, రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతాడని చెప్తా ఈయన బ్రహ్మం గారు కాగజాన్ రాసేట్టు ఈయన కూడా ఊహించేదేదో చెప్తా ఉన్నాడు, చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రలో పాల్గొనే తన అసలు స్వరూపాన్ని అయితే బయటపెట్టాడు. అంటే వాళ్ళ భక్తుడు, వాళ్ళ బానిసలాగా అనమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏమి తిరకాసి వచ్చిందో, వాళ్ళ మధ్య ఏం బెడిసికొట్టిందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ రఘురామ్ రాజను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం స్టార్ట్ చేశాడు. మొన్నటికి మొన్న ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతా కాంగ్రెస్ పార్టీ బ్యాంకింగ్ వ్యవస్థలను సర్వనాశనం చేసిందని, విపరీతంగా అవినీతికి పాల్పడిందని, అలాగే విలువలు లేని ఆస్తులను షూరిటీగా పెట్టుకొని వ్యాపారులకు వేల కోట్ల రూపాయలు రుణాలుగా అందజేశారని విమర్శించాడు. ఇదేందో అప్పటి నుంచే మాట్లాడంటే ఇంకా ఎట్టునిండా అంటాలే. సరేలే, ఏదైతే అది మొత్తానికైతే జ్ఞానోదయం కలిగింది. రఘురామ్ రాజన్ ఇప్పుడు మళ్ళా మాట్లాడతా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను పొగడ్తలతో ముంచెత్తినాడు. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండడానికి కారణం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వ విధానాలే. మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండడానికి కారణం కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలే కారణం అని చెప్పి తెలియజేశారు. అంతేకాకుండా ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతూ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారే కారణం అని చెప్పేసి కొనియాడినారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల కరెన్సీ విలువ దారుణంగా పడిపోతా ఉన్నప్పటికీ కూడా భారతీయ రూపాయి విలువ మాత్రం స్థిరంగా ఉండాలి. అవినీతి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందనేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తినాడు. ఇంక ఎట్లా అవినీతి ఎందుకు తగ్గదు? ఈ డబ్బులు అనేది ఇప్పుడు అంత ఇక్కడ చూసినా కూడా అంతా క్యాష్ లేసే, ఏడబట్టినా కూడా ఆన్లైన్ పేమెంట్ జరిగిపోతున్నాయి. ముందు మారి పరిస్థితి లేదు. ఎవరన్నా తప్పు చేసినా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం తొక్కి పారేస్తారు. టెక్నాలజీ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. దానికి తోడు నరేంద్ర మోడీ ఎవరినైనా కూడా అవినీతికి పాల్పెడితే ఏం లే, వాళ్ళ తాట తీస్తాడు. అట్నే చర్మం తీసి పొట్టేలుగా తీసి ఎండేసి అంటే ఎండేస్తాడు. సిబిఐ, ఈడీ ఒకరా ఎన్ని డిపార్ట్మెంట్లు తొక్కి పారేస్తారు అట్టే ఒక్కొక్కరిని. అవినీతి చేయాలంటే చెమటలు గారుతాయి, కింద గులాబ్ జాములు అట్టే గలగలగల ఉడుకుతున్నాయి. ఇంక ఎట్టనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంత చేస్తున్నారు కదా,
సామాన్య ప్రజల్లో కూడా మార్పు రావాలా, మనమందరం ఆయనకు సపోర్ట్ చేయాలా. లేకపోతే అంతా ఓళ్ళే చేస్తారంటే ఎట్ట చేయగలుగుతారు? మన సపోర్ట్ లేని, మన కోఆపరేషన్ లేని. ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి ఈ రఘురామ్ రాజన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకు, అదేవిధంగా ఈ రాహుల్ గాంధీకు కరెంట్ షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన వాళ్ళందరినీ కూడా పొగుడుతా ఉండే, వెనకేసుకొని వస్తా ఉండే, ఓయమ్మ రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని, ఈయన గొప్ప మేధావి అంట పొగుడుతా ఉండే. ఇప్పుడు ఈ మారి మాట్లాడితే ఇంక వాళ్ళకి ఇంకేమన్నది? ఇన్ని రోజులు మళ్ళీ పోగినోడు ఇప్పుడు మళ్ళీ ఈ మారి చేస్తా అంటే వాళ్ళు కనీసం తినడానికైనా బుద్ధి అయితే ఉంటుంది వాళ్ళక కాదు. అంత బాధల్లో ఉంటారు పాపం. ఇన్నాళ్ళు రఘురామ్ రాజన్ ద్వారా నరేంద్ర మోడీ గారిని విమర్శించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక నెత్తినోరు బాదుకుంటుంది. అది మ్యాటర్. ఉండాలి, ఇంకా చాలా ఉండాలి. మార్పులు ఇంకా చాలా బీభత్సంగానే వస్తాయి, పెను మార్పులు వస్తాయి. తట్టుకునే శక్తి ఉండాలా. మనం గట్టిగా మనం చేసే పనులు మన బాధ్యతాయుతంగా మనం చేసేటి మనం కూడా చేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మోడీ గారు అంత నిజాయితీగా పనిచేసేటప్పుడు అంత కష్టపడతా ఉంటే ఆ వయసులో మనం ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఆయన ప్రభుత్వానికి తప్పు ఎవరు చేసినా కూడా, తప్పులు ఏమైనా జరిగితే తప్పును మనం ఎదిరిద్దాంలే, దాంట్లో ఏం మొహమాటం ఏం లే. తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిద్దాం. కానీ మంచి చేసినప్పుడు సపోర్ట్ చేయాలి కదా ఎవరైనా కూడా, పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా. అవునా కదా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా? మీకు అంతకు మించి ఈ వీడియో నచ్చితే, లేదు నేను చెప్పే విధానం కావచ్చు, మన ఛానల్ అందిస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, మీకు నచ్చుతూ ఉంటే ఊరికే చూసి చూడనట్టు వదిలేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంది? ఏమన్నా మీరు ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా? ఏం లేదు కదా. ఏమన్నా మీకు రూపాయి ఖర్చు అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.